ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కోవిడ్ 4th వేవ్ మళ్ళా జూలై నెలలో కాస్త బాగా పెరగటం స్టార్ట్ అవుతున్నది. బాగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అని పరిశోధకులు, ప్రముఖులైన డాక్టర్లు కూడా తెలియచేస్తూ ఉన్నారు. ముందు నుంచి అటెన్షన్ పెట్టండి అని. సరే, మనకి ఏదన్నా కోవిడ్ సిమ్టమ్స్ కనపడ్డాయి, టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ అని తెలిసింది. మరి ఇలాంటప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? ఇంట్లోనే ఉండి న్యాచురోపతి విధానాన్ని ఫాలో అయ్యేవారు, లంకణం పరమౌషధం అని మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయిన వారు, అప్పుడప్పుడు ఉపవాసాలు చేస్తూ కూడా మీ శరీరాన్ని శుద్ధి చేసుకుంటూ రక్షణ వ్యవస్థని పెంపొందించుకునేవారు ఈ లంకణాన్ని ప్రయోగిస్తే న్యాచురల్గా మీరు వ్యాక్సినేషన్ తీసుకున్న దానికంటే రెట్టింపు యాంటీబాడీస్ మీలో డెవలప్ అవుతాయి. అంచేత ఆల్రెడీ అందరికీ వ్యాక్సినేషన్స్ అయ్యాయి కాబట్టి ఇంట్లోనే ఉండి 3-4 days అట్లా ఫాస్టింగ్ చేస్తూ 6 days అన్నా 7 days అన్నా రూములో కదలకుండా అలా ఉంటే సరిపోతుంది. పూర్వం రోజుల వల్లే 10 రోజులు 15 రోజులు అవసరం లేదు. కిందటిసారి 7 రోజుల వరకు ఇంట్లో హోమ్ క్వారంటైన్ అందరూ చేస్తే సరిపోతుంది అన్నారు పెద్దలు, డాక్టర్లు అందరూ కూడా. కాబట్టి ఇప్పుడు కూడా ఒక 6 రోజులన్నా కదలకుండా ఇంట్లో ఉంటే మంచిది. మన ద్వారా తోటి వారికి, మన ద్వారా కాస్త కుటుంబ సభ్యులకి ఇబ్బంది అవ్వకుండా మనం ప్రికాషన్ తీసుకోవటం మంచిది. ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ అని తెలిస్తే మీరింట్లో లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మీ దినచర్య ఎలా ఉండాలి? ఎందుకంటే ఈ మధ్య పెళ్ళిళ్ళకి వెళ్ళటాలు, వాళ్ళ ఫంక్షన్స్ బాగా జరుగుతున్నాయి, పిల్లల స్కూల్స్కి వెళ్ళొస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో మళ్ళీ బాగా స్ప్రెడ్ అవ్వటం స్టార్ట్ అయ్యింది. అందరూ కూడా 2-3 నెలల నుంచి కోవిడ్ కేసులు లేకపోయేసరికి అన్ని ప్రికాషన్స్ని పక్కన పెట్టారు. కాబట్టి మళ్ళీ అటెన్షన్ వెంటనే రావట్లేదు, శ్రద్ధ ఎక్కువ పెట్టడం లేదు. కాబట్టి ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం మళ్ళా ఉంది. డాక్టర్లు చెప్పినట్టుగానే కరెక్ట్ అనిపిస్తుంది. మీకు జలుబు ఏమాత్రం అనిపించినా, దగ్గు ఏమాత్రం అనిపించినా దీని కొరకు మీరు కొన్ని నియమాలు పాటిస్తే మంచిది. జలుబు ఉన్నప్పుడు ముక్కులో ఏలుబెట్టి తేనె 3-4 సార్లు రోజు రాస్తూ ఉండండి. దానికి కూడా ఆ గాలి వెళ్ళిన తేనెలో ఉండే ఇథీరియల్ ఆయిల్స్ వల్ల, అందులో ఉండే కొన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ వల్ల కొన్ని వైరస్ క్రిములు చంపబడతాయి. అలాగే ఈ జలుబు కూడా కారిపోతుంది, ముక్కు బెగవటము, ఇన్ఫెక్షన్కి వస్తాయి, ఈ భాగాలు ఎక్కువ అవటం ఉండదన్నమాట. ఏలుబెట్టి తేనె రాసేసుకుంటే ఏదన్నా కొత్తలో కాస్త తుమ్ములు వస్తుంటే అలవాటు అవుతుంది. వేడి నీళ్ళ ఆవిరి కూడా మళ్ళీ పట్టుకోండి. ఎందుకంటే ఆవిరిలో పెప్పర్మెంట్ ఆయిల్ కానీ, యూకలిప్టస్ ఆయిల్, ఈ 2 ఆయిల్స్లో ఏదన్నా ఒక ఆయిల్ ఒక పూట వాడండి. పసుపు కూడా వేయండి. కాస్త ఆవిరి పట్టుకునే యంత్రాలతో మళ్ళీ ముఖాన్ని అట్లా పెట్టి ఆవిరి బాగా పీలుస్తూ ముక్కు ద్వారా, గొంతు ద్వారా అట్లా ఆవిరి పట్టుకోండి. ఆ వేపర్ వల్ల చాలా రిలీఫ్ వస్తుంది. ఈ రొంపలో ఉన్న ఏరియాల్లో కూడా డైలేట్ అయ్యి కథలు వచ్చేస్తాయి బయటికి. ఇన్ఫెక్షన్ కూడా స్ప్రెడ్ అవ్వకుండా కాస్త ఉండటానికి కూడా ఉపశమనానికి మంచిది. అలాగే ఒక పూట ఇట్లా చేస్తే ఇంకొక పూట మళ్ళీ పసుపు, ఈ 2 ఆయిల్స్లో ఇంకొక ఆయిల్ ఏదన్నా వేసి మళ్ళీ ఆవిరి పట్టుకోండి. రోజుకు 2-3 సార్లు ఆవిరి పట్టుకోవటము. అలాగే దగ్గు లాంటిది ఏదైనా ఉంటే కాస్త జలుబున్నా దగ్గున్నా వేడి వేడి నీళ్లు తేనె కలుపు త్రాగటం, మంచినీళ్ళు కూడా వేడి వేడి నీళ్లు గోరెచ్చగా త్రాగటం అలా మంచిదన్నమాట. ఇది బాగా ఉపయోగపడుతుంది. దగ్గులాగా ఉన్నప్పుడు కాస్త గొంతు భాగంలో అనీజీగా ఉంటే వేడి నీళ్ళ కాపడం కానీ అలా పెట్టుకోవటం. వేప పుల్ల నమిలేసి రోజుకు 2 సార్లు అట్లా ఊసేస్తుంటే ఒక అరగంట సేపు అవకాశం ఉన్నప్పుడు ఆ కఫాలు శ్లేష్మాలు ఈజీగా బయటకు వచ్చేస్తూ కొంత హాయిగా అనిపిస్తుంది అన్నమాట మనకి. అలా చేయొచ్చు. అలాగే దీనితో పాటు ఛాతీకి కూడా కాస్త ఆవిరి తగిలేటట్టు అట్లా పెట్టుకుంటే మంచిదన్నమాట. ఈ గొంతుకి, ఛాతీకి, ముఖానికి దగ్గు ఉన్నప్పుడు ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోండి. దగ్గు, జలుబు ఉన్నప్పుడు ప్రత్యేకంగా మీరు తాగే తేనె నీళ్ళల్లో గోరువెచ్చని కంటే కొంచెం వేడిగా ఉండటం, అందులో 4-5 స్పూన్లు తేనె, ఒక కాయ కానీ 2 కాయలు కానీ నిమ్మరసం పిండుకోండి. దీనితో పాటు అంత మిరియాల పొడి, అంత యాలకుల పొడి తప్పనిసరిగా వేసుకోండి. ఈ 2 వేసుకుంటే జలుబుకి, దగ్గుకి, ఇన్ఫ్లమేషన్కి చాలా మంచిదన్నమాట. అలా కలుపు త్రాగితే హాయిగా అనిపిస్తుంది మీకు ఈ భాగాల్లో. అలా తీసుకోవటం చెయ్యండి. ప్రధానంగా తేనె నీళ్ళు త్రాగాక మళ్ళా 2-3 గంటలు గడిచాక మళ్ళా తేనె నీళ్ళు త్రాగండి. మీ అవసరాన్ని బట్టి మధ్యలో మళ్ళీ మంచినీళ్ళు 2-3 గ్లాసులు తాగుతారు. అట్లా రోజుకు 5 సార్లు 6 సార్లు తేనె నీళ్లు కలుపు త్రాగటం.
అవసరమైతే మంచినీళ్ళు, కొబ్బరి నీళ్ళు కూడా అప్పుడప్పుడు తాగుతూ ఉండాలి. రోజుకి 4 లీటర్లన్నా మంచినీళ్ళు, చల్లార్చిన నీళ్ళు తాగితే మంచిదనమాట. 3 రోజులు 4 రోజులు ఇట్లా ఉపవాసాలు చేసేటప్పుడు మీరు వీలుని పట్టి ఎనుమా చేసుకుంటే మంచిది. ఎందుకంటే ప్రేగుల్లో మలం నిలవ ఉండి మనం వీటి నుంచి తిన్నందువల్ల అది రాకుండా ఆగినప్పుడు ఆ టాక్సిన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి గ్యాసెస్ ఫామ్ అవ్వకుండా పొట్ట ఫ్రీగా ఉండాలంటే ఉదయం పూట ప్రతిరోజు 3-4 రోజులు ఎనుమా తీసుకోండి. అలవాటు ఉన్న వారంతా అట్లా చేసుకోవచ్చు. తెలియని వారు ఎనుమా డబ్బా సర్జికల్ షాపులో దొరుకుతుంది. అలా కొనుక్కుని మన వీడియోస్ చూస్తే తెలుస్తుంది. మంతెన అఫీషియల్ ఛానల్లో ఎనుమా ఎలా చేసుకోవాలి ఇవన్నీ మీకు చాలా వీడియోస్ అయి ఉన్నాయి. అలాంటివి చూసైనా చేసుకోవచ్చు మీరు. ఈ రకంగా ఎనుమా తీసుకోండి. అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరికి వచ్చినా ఇలా ప్రికాషన్స్ తీసుకుంటూ చేయొచ్చు. 3-4 డేస్లో మీకు జ్వరం కంప్లీట్గా పోయి ఇప్పుడు 98.5 99 లోపు ఫీవర్ ఉండాలి ఫారెన్హీట్ డిగ్రీస్. అలా ఉంటే ఇలా 24 అవర్స్ మెయింటైన్ అవ్వాలి. అప్పుడు జ్వరం తగ్గినట్టు. అంతేగాని ఒక పూట రాకపోయినా సాయంకాలం పూట రాకపోయినా తగ్గినట్టు కాదు. కాబట్టి 24 అవర్స్ అసలు ఏమాత్రం కనపడకపోతే మళ్ళీ నెక్స్ట్ డే కాస్త మధ్యాహ్నం దాకా చూసి కనపడకపోతే అప్పుడు మీరు పళ్ళ రసాలకి వెళ్ళచ్చు. అంటే కొబ్బరి నీళ్ళతో పాటు చెరుకు రసము, బత్తాయి రసము, కాస్త దానిమ్మ రసము, ఇంకేదైనా ఫ్రూట్ జ్యూస్ తాగొచ్చు. అలాగే జలుబు దగ్గు కూడా తిండి తినకుండా 3-4 రోజులు పెట్టేస్తే ఫాస్టింగ్లో బాగా రిలీఫ్ వచ్చేస్తుంది. అసలు మెయిన్గా ఏ విధమైన మెడిసిన్ లేకుండా ఇంట్లోనే తేనె ఫాస్టింగ్తో తగ్గించుకోవచ్చు. యాంటీబాడీస్ బాగా డెవలప్ అవుతాయి. ఇట్లా మనం సాధ్యమైనంత వరకు 4 డేస్ 5 డేస్ చేశాక బాగా రిలీఫ్ వచ్చింది. ఒకరోజు జ్యూస్ తాగుతారు, ఒకరోజు ఫ్రూట్స్ తీసుకుంటారు. అప్పుడు కావాలంటే ఫుడ్లోకి వెళ్ళచ్చు. ఇక జ్యూసుల్లో కానీ ఫ్రూట్స్లో కానీ ఉన్నప్పుడు మీరు టెస్ట్కి వెళ్ళండి. కోవిడ్ సిమ్టమ్స్ నెగిటివ్ వస్తాయి. అంటే బ్లడ్ రిపోర్ట్స్లో నెగిటివ్ వచ్చినప్పుడు ఇక భయపడకుండా అప్పటి నుంచి కాస్త బయటికి వెళ్ళొచ్చు అనమాట. అందుకని 5-6 డేస్లోనే 4 డేస్లోనే మీకు నెగిటివ్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఇట్లా కనుక చేస్తే. అందుకని కోవిడ్ పాజిటివ్ అని వచ్చిన తర్వాత మరి పూర్వం రోజుల వలె భయపడి ఇంకా వెంటనే యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు. అంటే మీకు సింపుల్గా యాంటీబాడీస్ వ్యాక్సినేషన్స్ అలా వచ్చున్నప్పటికి కూడా ఇది ఇట్లా చేస్తే ఇంకా యాంటీబాడీస్ పెరుగుతాయి, రక్షణ వ్యవస్థ బాగా బలోపేతం అవుతుంది, మరింత లాభాలు మీరు శరీరానికి అందించినట్టు అవుతుంది అన్నమాట. అందుకని మనం ఇలా ఫాస్టింగ్ లంకణం పరమౌషధం అనేది తప్పనిసరిగా చేసి ఇలాంటి లాభాలు పొందితే ఈ సీజన్లో మళ్ళీ ఈ 4th వేవ్ వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.